మార్చిండు. రెండోది, యాకోబుని దేవుడు ఆశీర్వదించిండు. మూడోది ఏందో తెలుసా? చంపడానికి ఎదురు చూస్తున్న అన్న, చంపుదామని చూస్తున్న అన్న మనసుని దేవుడు ఏం చేసిండు? మార్చేసిండు. హల్లెలూయా. ప్రార్థనకు అంత శక్తి ఉంటుంది. మనం ఏం చేయాలంటే, యాకోబు చేసిన ప్రార్థన మనం చేయాలి. ఏం చేయాలి? అయ్యా, ఈ రాత్రి నా కుటుంబాన్ని ఆశీర్వదించు, ఈ రాత్రి నా కుటుంబాన్ని దీవించు, నన్ను దాటిపోవద్దని. రాత్రి ఆశీర్వదిస్తా, నిన్నేం చేస్తా? ఏం చేస్తా? విడిచిపెడతా. అప్పుడు దాకా నిన్నేం చేయను? విడిచిపెట్టను. నేను నిన్ను మాత్రం విడిచిపెట్టను. ఈ రాత్రి అంతా నేను నీతోనే ఉంటే, ఈ రాత్రి నన్ను ఏం చేయాలి? ఆశీర్వదించాలి. అప్పుడు నిన్ను విడిచిపెడతా. మనోళ్ళు అయితే ఎప్పుడు దేవుణ్ణి విడిచిపెడదామని చూస్తారు, ఎప్పుడు దేవుణ్ణి విడిచిపెడుతూనే ఉన్నారు. యాకోబు అంటుండు, అయ్యా నన్ను దాటిపోవద్దయ్యా,